ఓన్ గా క్లాతింగ్ బ్రాండ్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్ లో ఇది నా డే 2. మనం ఏ బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి నేను చాలా ఆలోచించాను. ఫుడ్ కి సంబంధించిన బిజినెస్, ఏమైనా స్టార్ట్అప్స్ లేదా ఏమైనా షాప్స్, రెస్టారెంట్స్ అని చెప్పి చాలా ఆలోచించాను. అండ్ నేను లాస్ట్ కి డిసైడ్ అయింది ఏంటంటే ఏ బిజినెస్ అయినా సరే ఒక్కడితో అవదని రియలైజ్ అయ్యింది. నాకున్న కొద్ది గొప్ప నాలెడ్జ్ దేంట్లో అంటే డ్రెస్సింగ్స్ లోను, డిజైన్స్ లోను, ఎడిటింగ్ లోను, వీడియో ఎడిటింగ్ లోను, లైక్ ఫోటోగ్రఫీలో, వీటిలో నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది. నాకు సెట్ అయ్యే ఫీల్డ్ లో ఏమైనా బిజినెస్ చూద్దామని అని అనిపించినప్పుడు నాకు తట్టిన విషయం ఏంటంటే వై షుడ్ వి లాంచ్ ఏ క్లాతింగ్ బ్రాండ్. అంటే మనం ఓన్ గా క్లాతింగ్ బ్రాండ్ ఎందుకు పెట్టకూడదు అనే థాట్ నాకు వచ్చింది. ఓన్ గా క్లాతింగ్ బ్రాండ్ పెట్టడం అంటే చిన్న విషయం, దానికోసం చాలా తెలిసి ఉండాలి. ప్రెజెంట్ నాకైతే 0% నాలెడ్జ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీటన్నిటికన్నా ముందు మనం ఏదైతే క్లాతింగ్ బ్రాండ్ పెడదామని అనుకుంటున్నామో దానికి గాను ఒక నేమ్ ఫిక్స్ అవ్వాలి. దాని మీద నాకు ప్రెజెంట్ అయితే ఏ ఆలోచనలు రావడం. ప్రశాంతంగా అలా వైజాగ్ వచ్చి బీచ్ దగ్గర కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా ఆలోచిస్తూ ఏం పెడితే బాగుంటది, ఏం నేమ్ పెట్టాలి, ఏం లాంచ్ చేయాలి, క్లాతింగ్ బ్రాండ్ లో ఉన్న డెప్త్ డీటెయిల్స్ అంటే ఏంటి, వీటన్నిటి కోసం ఆలోచిస్తూ మనం క్లాతింగ్ బ్రాండ్ కి ఒక నేమ్ ఫిక్స్ అయ్యాయి. అండ్ మన క్లాతింగ్ బ్రాండ్ కి వైట్ వేర్ అనే పేరు ఫిక్స్ చేశారు. మనం బిల్డ్ చేస్తున్న వైట్ వేర్ అనే ఓన్ క్లాతింగ్ బ్రాండ్ కోసం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాం.